ఈజ్ ట్రీట్మెంట్ ఫర్ మిల్క్ టూత్ రియలీ నెసెసరీ? పాల పనులకు కూడా ట్రీట్మెంట్ నిజంగా అవసరమా? అవసరమే. ఈ వీడియోలో మీకు నేను పాల పనుల ట్రీట్మెంట్ గురించి చెప్తాను. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్, నేను సిరి డెంటల్ నుంచి మాట్లాడుతున్నాను. జనరల్గా లాస్ట్ వీక్ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు డాక్టర్స్. హస్బెండ్ ఏమో ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ వైఫ్ వచ్చేసి గైనకాలజిస్ట్. వాళ్ళ పాప 7 years అన్నట్టు, అండ్ పుచ్చి పన్నుతో బాధపడుతుందని వచ్చింది అన్నట్టు. అండ్ ఆల్మోస్ట్ ఆ పుచ్చి పన్ను ఖరాబ్ అయిపోయి ఏడుస్తుందని కూడా అంటే నేను మా పీడియాట్రిక్ డెంటిస్ట్ చూపించేసినాక వాళ్ళు పల్పెక్టమీ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్ పెడతామని సజెస్ట్ చేశారు. బట్ వాళ్ళు దానికి ఓకే అన్నారు, పేషెంట్ చేయించుకుంది, అంతా అయిపోయింది. కానీ ముందల భాగంలో 2 పాల పనులు ఇంకా ఊడలేదు, కదులుతున్నాయి. ఆ స్థానంలో రావాల్సిన పర్మనెంట్ పనులు ఆల్రెడీ లోపల నుంచి వస్తున్నాయి. పేషెంట్ ఏజ్ 7 సంవత్సరాలు, అంటే ఆ టైంకి ఆ పాల పనులు ఆల్రెడీ ఊడిపోవాల్సి ఉండే. సో మేము సజెస్ట్ చేశాము, మా పీడియాట్రిక్ డాక్టర్ సజెస్ట్ చేసింది, నేను సజెస్ట్ చేశాను. ఆ 2 పనులు తీయించేసుకుంటే లోపల వచ్చే పర్మనెంట్ పనులు క్రమ పద్ధతిలో రావడానికి మనము ప్లేస్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి. కానీ వాళ్ళిద్దరూ ఎందుకులేండి శ్రీనివాస్, కొంచెం టైం తీసుకుందాము, అవే ఊడిపోతాయి కదా, న్యాచురల్గా ఊడిపోతాయి అని చెప్పేసి. నేను అన్నాను, న్యాచురల్గా ఊడిపోయే పద్ధతిలో ఊడిపోతే బాగానే ఉంటుంది, కానీ ఊడలేదు కాబట్టి లోపటి నుంచి వస్తున్నాయి అంటే స్టెవర్ ఇన్ స్పైట్ ఆఫ్ దే బోత్ బీయింగ్ డాక్టర్స్, దే వర్ హెసిటెంట్ టు గెట్ ఇట్ రిమూవ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ మీ అండ్ మై పీడియాట్రిక్ డెంటిస్ట్ ఇన్సిస్టింగ్ ఆన్ దెమ్ రిమూవల్ ఆల్సో. ఎందుకు? చాలా కామన్గా పేరెంట్స్లో ఉంటుంది, పాల పనులు న్యాచురల్గా ఊడిపోవాలి, మనం గట్టిగా పట్టుకొని పీకకూడదని చెప్పేసి. ఎందుకు ఇంత ఎలా అనుకుంటారంటే న్యాచురల్గా ఓడిపోవాలనేది వాళ్ళు బలంగా నాటుకుపోయింది. అలా కాదు, పాల పళ్ళు వాటంతటవే న్యాచురల్గా ఓడిపోతే చాలా మంచిది. ఇంతకుముందు మనం చిన్న ఉన్నప్పుడు జామకాయలన్నా చిక్కీలన్నా గట్టిగా తినేసేవాళ్ళం కాబట్టి అవి ఊడిపోయేటివి. కానీ ఈ కాలం పిల్లలు అంత ప్రాసెస్ ఫుడ్స్, అంత హార్డ్ ఫుడ్స్ తినరు కాబట్టి అవి ఊడడానికి డిలే అవుతుంది. అవి డిలే అవ్వడం వల్లనే పర్మనెంట్ పనులు సరిగ్గా రాకపోవడము, వంకర టింకరగా రావడము, లేదా ఎముకలను ఇరుక్కుపోవడం జరుగుతుంది. సో ఇఫ్ యువర్ డెంటిస్ట్, మీ డెంటిస్ట్ ఆ పాల పనులు టైం అయిపోయింది అని మీకు ముందే తెలిసినప్పుడు చెప్పినట్టయితే దాన్ని డెఫినెట్గా గట్టిగా ఉన్నా సరే తీయించుకోండి. ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్లో ఎట్లా అంటే ప్రతి ఒక్క పన్ను, పాల పన్ను ఎప్పుడు ఎరప్ట్ అవ్వాలి, ఎప్పుడు ఊడిపోవాలి, ప్రతి ఒక్క పర్మనెంట్ పన్ను ఎరప్ట్ అవ్వాలని ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు నోటిఫై చేసుకొని, లేదా ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలిస్తే ఏ టైంలో ఏ పాల పనులను తీయించుకోవాలో చేస్తే, ఇలా చేయడం వల్ల పర్మనెంట్ పనుల వరుస క్రమ పద్ధతిలో వచ్చడానికి మనం ఎంతో అవకాశం ఉంటుంది. అండ్ మనం దాన్ని సాధ్యమైనంత వరకు ఇలా చేయడం వల్ల పర్మనెంట్ టీత్కి క్లిప్స్ అవసరం లేకుండా, ఒకవేళ అవసరం ఉన్నా సరే మైనర్ కరెక్షన్స్ అయ్యే విధంగా దోహదపడుతుంది. సో నెక్స్ట్ టైం మీ డెంటిస్ట్ పాల పన్ను ఊడిపోయే టైం ఏంది తీయించేసుకోండి అన్నప్పుడు తీయించేసుకోండి, కానీ దాని అంతటి అదే ఊడిపోవాలన్నట్టుగా మీరు అనుకోకండి. ఈ విషయం మీద ఇంకేమైనా సందేహాలు ఉన్నట్టయితే మా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైనా మా టీం అయినా మీకు ఆన్సర్ చేయడానికి ఎప్పటికైనా రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ.